హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్ అండ్ బోల్గాస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు మనము ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఉల్లిపాయలు 2 పెద్దవి కట్ చేసి పెట్టుకోండి, సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి చూడండి, ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయల్ని, టమాటాలు 1/2 కేజీ తీసుకున్నాను. 1 కేజీ రైస్కి సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. గుడ్లు 8 తీసుకున్నాను. ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. వేడి నీరు అంతా వంచేసి చల్లనీరు వేసుకున్నాను. ఇదంతా తర్వాత పెంకులన్నీ తీసేసి మనము సపరేట్గా పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను. టేస్ట్కి తగినంత ఉప్పు. ఇవి స్పైసెస్ అండి. షాజీరా, టేస్టింగ్ సాల్ట్, బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ ఎవరెస్ట్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చెక్క లవంగ పౌడర్, కసూరి మేతి కొద్దిగా, బిర్యానీ ఆకు, జాపత్రి, జాయిఫల్ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాతకి ఒక 200 ml ఆయిల్ తీసుకోవాలి. 1 కేజీ రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను. చూడండి, ఇవి కావాల్సిన పదార్థాలు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఎగ్ బిర్యానీ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ మీకు చూపిస్తాను. దీంట్లో ఎలా ప్రిపేర్ చేయాలనేసి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, 1/4 టీ స్పూన్ పసుపు. చూసారుగా మనకు ఏమేమి కావాలో. ఇవన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకునేసి ఆయిల్ వేసుకుంటున్నాను. 200 ml. ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు కొద్దిగా వెయిట్ చేద్దాము. అప్పటి వరకు ఈ ఉడికించిన గుడ్లన్నీ మొత్తం ఇవన్నీ పెంకులు తీసేసి పక్కన పెట్టుకుందాము. అప్పటి వరకు ఆయిల్ హీట్ అవుతుంది. చూడండి, ముందుగానే ఇలా మనము ఉడికించుకునేసి వేడి నీరంతా పక్కన పెట్టేసి పక్కన తీసేసిన తర్వాత చల్లనీరు వేసుకుంటే మనకు ఈజీగా వలుచుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ముందుగా ఈ స్పైసెస్ అన్నీ వేద్దాము. షాజీరా, టేస్టింగ్ సాల్ట్, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాయఫల్ ఇవన్నీ కొద్దిగా లైట్గానే వేసుకోండి, ఎక్కువ హెవీగా వద్దు. రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేయొద్దండి, కొద్దిగా లైట్గా హీట్ ఉన్నప్పుడే వేయండి. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఇవి ఆయిల్లో వేసి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన బిర్యానీ బాగా కలర్ వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడే మనము మసాలాలు అనేది వేయకూడదు. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. కాసేపు లిడ్ పెట్టేసి ఉడికించుకుందాము, తొందరగా ఫ్రై అవుతాయి. అప్పటి వరకు మనము గుడ్లని ఇలా కాట్లు పెట్టుకోవాలి. 4 సైడ్ స్మూత్లీ ఇలా జెంటిల్గా పెట్టుకోండి. మరి ఎక్కువగా పెట్టేస్తే చీలిపోతాయి. లైట్గా ఇలా 4 సైడ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మసాలాలు వేసినప్పుడు మసాలా ఎగురంతా గుడ్లకు పట్టేస్తుంది. గుడ్లు కూడా బాగా టేస్ట్గా ఉంటాయి మసాలాలో ఫ్రై అయినప్పుడు. ఇలా కంప్లీట్గా అన్నింటికి అలాగే పెట్టుకోవాలి. మరి ఎక్కువ గట్టిగా కట్ చేయొద్దు, సగానికి అయిపోతాయి, పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట. ఇలా లైట్గా కార్డ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలని చూద్దాము ఎంతవరకు వేగాయి అనేసి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి మెల్లిమెల్లిగా.
మరి నల్లగా మాడనివ్వద్దండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఫస్ట్గా అవి వేసేయండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా అవి 2 వేయాలి. చూడండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర, పుదీనాని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ ఆయిల్లో వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము ఈ స్పైసెస్ని కూడా వేద్దాము. రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, చెక్క, లవంగ, పసుపు ఈ 4 వేసేసి కొద్దిగా కలిపేసుకొనేసి ఇంకా దీంట్లో మళ్ళీ టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ వేసిన తర్వాత, పొడులు వేసిన తర్వాత మనము ఎక్కువసేపు మగ్గనివ్వద్దు. ఎందుకంటే దాంట్లో డ్రై ఉండదు కదా, పొడులన్నీ మళ్ళీ ఎక్కువగా కాలిపోతాయి. ఒక 1 మినిట్ వరకు అలా ఫ్రై చేయండి. ఇప్పుడు టమాటాలని కూడా వేద్దాము. టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి, తొందరగా వేగుతాయి. పండు టమాటాలు తీసుకుంటే మన బిర్యానీకి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ టమాటాలని కూడా బాగా మగ్గనివ్వాలి. మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుందండి, అరోమా ఫ్లేవర్. ఆ ఫ్లేవర్తోనే మనకు తెలిసిపోతుంది మన బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి. చూడండి కాసేపు లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి. టమాటాలు చూడండి హాఫ్ వరకు ఉడికిపోయాయి. ఇంకా ఉడకాలి, బాగా పేస్ట్ అవ్వాలి. ఒకసారి కిందికి పైకి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఉడికిద్దాము. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటిపోతుంది. టమాటాల్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆ వాటర్తోనే టమాటాలు మొత్తం ఉడికిపోతాయి. మధ్య మధ్యలో లిడ్ పెట్టేసి మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి కిందికి పైకి అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఈ ఎగ్స్ కూడా మనము మసాలాలో వేసేద్దాము. ఆ మసాలాతో పాటు మనకు ఎగ్స్ కూడా దాంట్లో వేస్తే ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టేస్తుంది. ఆ టేస్ట్ ఫ్లేవర్ మొత్తం ఎగ్స్కి అంటుకుంటుందన్నమాట. అప్పుడు ఎగ్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి బాగా ఇలా కలుపుకునేసి గుడ్లని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడికిద్దాము. చూడండి 5 మినిట్స్ అయిపోయాయి. ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒకసారి కిందికి పైకి కలుపుకుంటున్నాను. ఇంకా టమాటాలు అయితే ఇంకాసేపు ఉడకాలండి, ఇంకా మెత్తగా ఉడకాలన్నమాట. బాగా పేస్ట్ అయిపోవాలి. వాటర్ అయితే ఉంది టమాటాల్లో. ఇంకాసేపు ఉడికించుకుంటే మనకు బాగా పేస్ట్ అనేది అయిపోతుంది, బాగా దగ్గర పడిపోతుంది, చిక్కగా ఉంటుందన్నమాట. చూడండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది, బాగా పేస్ట్ అయిపోయినాయి. మసాలా అంతా బాగా గట్టిపడిపోయిందనమాట. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకు మసాలా అనేది బాగా ఉడుకుతుంది. పచ్చి వాసన కూడా లేకుండా టేస్ట్ అనేది మీకు బాగా వస్తుందండి. ఏదైనా మసాలా డీప్ ఫ్రై చేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. కచ్చా పచ్చగా మాత్రం ఉడికించుకోవద్దండి. మనం హరీబరీగా తొందరగా చేస్తే ఆ టేస్ట్ అనేది రాదు. ఓపికగా ఉండి చేసుకోవాలి. చూడండి మన మసాలా కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇలా ఎగ్స్ మొత్తం పక్కన తీసేసి ఇప్పుడు ఈ మసాలాలో వాటర్ అనేది వేసుకుందాము.
1:2 క్వాంటిటీ వేసుకోవాలి వాటరు. అప్పుడు రైస్ కరెక్ట్ క్వాంటిటీలో ఎక్కువ పొడి పొడిగా లేకుండా, పలుకులు ఎక్కువ లేకుండా మీడియంగా ఉంటుందన్నమాట. మరీ మెత్తగా లేకుండా అలా ఉంటుంది. 1:2 వాటర్ వేసుకోండి. ఈ ఎసరు వేసుకున్న తర్వాత మనము మూత పెట్టేద్దాము. ఎసరు ఉడికినంత వరకు. మనం రైస్ని కడిగి పెట్టుకున్నాం కదా, ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాము. ఎసరు అనేది వచ్చేసింది. ఇప్పుడు రైస్లో నీళ్ళంతా వంచేసి కంప్లీట్గా తీసేయండి. ఎందుకంటే మనము వాటర్ ముందుగానే కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఈ కడిగి పెట్టుకున్న బియ్యంలో నీళ్ళు లేకుండా కంప్లీట్గా వంచుకోవాలి. ఇలా మొత్తం బియ్యం మొత్తం ఈ ఎసర్లో వేసుకొని రైస్ అంతా ఉడికించుకోవాలి. దగ్గర పడేంత వరకు మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయండి. చూడండి రైస్ ఉడుకుతుంది కదా, ఒకసారి కిందికి పైకి కలిపేసుకుందాము. రైస్ కంప్లీట్గా దగ్గరకు వచ్చేంత వరకు మనము ఇలాగే ఉడికించుకోవాలి. చివరిగా మనము దాంట్లో గుడ్లు వేసుకోవాలన్నమాట. ముందుగానే వేయద్దు, ఎందుకంటే కలిపేటప్పుడు మనము రైస్ కిందికి పైకి చేస్తాం కదా, అప్పుడు ఆ గుడ్లు అనేది స్మాష్ అవుతాయి. అలా కాకూడదంటే లాస్ట్లో మనము వేయాలి. చూడండి ఇంకా బాగా దగ్గర పడిపోయింది. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మనం ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది. స్టీమ్ అనేది నేను సిమ్లో పెట్టుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దగ్గర పడిన తర్వాత మనము దీంట్లో గుడ్లు అనేది యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ వరకు లిడ్ పెట్టేసి సన్న మంట మీద మనం రైస్ ఉడికించుకోవాలి. ఇలా కంప్లీట్గా దగ్గర పడినంత వరకు మనము ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో గుడ్లు అనేది వేద్దాము. ఈ పక్కన తీసి పెట్టుకున్న గుడ్లు, కొద్దిగా మసాలా కూడా దాంతోపాటు తీసుకున్నాను. ఇలా వేసేసి మనము మెల్లిగా కిందికి పైకి గుడ్లు అనేది పై భాగంలో ఉండేలాగానే చూసుకోండి. కొద్దిగా కిందికి పైకి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకో 2 మినిట్స్ వరకు మూత పెట్టేయండి. చూడండి మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కిందికి పైకి మిక్స్ చేసుకుంటున్నాను, ఎందుకంటే రైస్ దీంట్లో ఫుల్ అయిపోయిందండి. కేజీ రైస్ క్వాంటిటీ దీంట్లో కరెక్ట్గా వచ్చేసింది. అందుకనేసి మెల్లిగా కిందికి పైకి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనము మూత పెట్టేసి స్టీమ్ మీద అలాగే పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. చూడండి మన రైస్ కంప్లీట్గా ఉడికిపోయింది. ఎగ్ బిర్యానీ చూస్తున్నారుగా, చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే పొడి పొడిగా కూడా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ స్టీమ్ని కాసేపు అలాగే ఉంచాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేస్తానే వెంటనే తీయొద్దండి, ఆ స్టీమ్లో కాసేపు ఉండనివ్వాలన్నమాట. అలాగే 2 మినిట్స్ తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి కంప్లీట్గా మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడ్డానికి కలర్ఫుల్గా, స్పైసీగా, మంచి కలర్తో, మంచి టేస్ట్తో రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో. దాంట్లో కాంబినేషన్ గోంగూర చేశాను. రైతాతో కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు, గోంగూరతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే రైతాలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎగ్స్ కూడా కరెక్ట్ క్వాంటిటీలో ఉన్నాయి కదా. రైస్ కూడా చాలా బాగా మెత్తగా ఉడికిందండి.
అలాగే పలుకులు పలుకులుగానే ఉంది. మరి రైస్ లాగా బియ్యం లాగా అలా పెట్టుకోవద్దు. ఇలా కొద్దిగా మెత్తగా ఉంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.